ఇక గోల్కొండలో యోగా గురువును హనీ ట్రాప్ చేసిన కేసులో పోలీసుల విచారణ స్పీడ్ గా సాగుతోంది. 5 నిందితులను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజనీను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు అంతా రియల్ ఎస్టేట్ లో ఉన్నట్లు ఇప్పటికీ గుర్తించిన పోలీసులు ట్రాప్ చేయడం ఇదే మొదటిసారా, ఇలానే ఇంకేమైనా చేశారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగిందంటే ఈ నెల 13న గోల్కొండ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చేవేళ్లలో సీక్రెట్స్ ఆఫ్ నేచర్ పేరుతో యోగా వెల్నెస్ సెంటర్ ను నిర్వహిస్తున్న యోగా గురువు రంగారెడ్డిపై 2 మహిళలతో హనీ ట్రాప్ వల విసిరింది అమర్ గ్యాంగ్. అనారోగ్య సమస్యల పేరుతో 2 మహిళలను ఆశ్రమంకి పంపించింది. ఇక ఆశ్రమంలోకి దిగిన కొన్ని రోజులకే ఆ మహిళలిద్దరూ యోగా గురువు రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ అయ్యారు. స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమర్ గ్యాంగ్ కు పంపారు. ఇక అప్పుడు రంగంలోకి దిగిన గ్యాంగ్ గురువును బ్లాక్ మెయిల్ చేసి మొదట 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో రంగారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి అమర్, రజని, మంజుల, రాజేష్, మౌలాలీను అరెస్టు చేసి గ్యాంగ్ అరాచకలపై ఆరా తీస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, హనీ ట్రాప్ కేసుకు సంబంధించి 5 నిందితులను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఏ అంశాలకు సంబంధించి వాళ్ళని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ 5 ముఠా సభ్యులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో దాంట్లో లాస్ రావడంతోనే ఈ తరహా స్కెచ్ వేశారు. ఈ గురూజీకి సంబంధించి గతంలో తాను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే తాను వెంటనే నయం చేస్తాను, సో వారికి సంబంధించిన అకామిడేషన్ని సైతం తన వెల్నెస్ సెంటర్లోనే ఏర్పాటు చేస్తానని గురువుకు సంబంధించి కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో చేశారు. సో ఈ ప్రకటనలు చూసిన తర్వాతనే 5 కలిసి ఈ తరహా ట్రాప్ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా వీళ్ళు పథకం అమర్చారు. సో దీంట్లో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఈ 2 యువతులు కూడా తమకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆశ్రమంలో చేరాడు. సో ఆశ్రమంలో చేరిన తర్వాత ఆ గురువుకి దగ్గరయ్యేటువంటి క్రమంలో ఒకళ్ళు ఆ గురువుతో సన్నిహితంగా ఉంటూ వారు ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోస్ని అంతా కూడా స్పై కెమెరాలో రికార్డ్ చేశారు. సో మొదట ఈ అక్యూజ్డ్కి ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి స్పై కెమెరా ఇచ్చేందుకు కూడా ఆ సంబంధిత షాప్ ఓనర్ సిద్ధంగా లేకపోతే తను ఒక ప్రెస్ జర్నలిస్ట్ అని చెప్తూ ఒక నకిలీ ఐడి కార్డుని చూపించి ఆమె స్పై కెమెరాను కూడా విక్రయించింది. సో ఆ స్పై కెమెరాను తీసుకొని ఆమె ఎక్కడ కూడా గురూజీకి ఎలాంటి అనుమానం రాకుండా దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఈ వీడియోని అంతా కూడా రికార్డ్ చేసి ఒక వారం రోజుల తర్వాత గురూజీకి ఆ వీడియోస్ని పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. మొదట 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆ గురూజీ ఇంట్లోకి వెళ్ళి 2 చెక్లను 25 లక్షల రూపాయలకు సంబంధించిన 2 చెక్లను కూడా ఇచ్చారు. ఆ వేధింపులు ఆగకుండా మళ్ళీ 2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ కస్టడీ 2 డేస్ పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ 2 డేస్లో ఈ అక్యూజ్డ్ ఇంకా ఎవరైనా ఇదే రీతిలో ట్రాప్ చేశారా కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రణీత.